ప్రయోజనంలో ఆరాధన చేరుతున్నటువంటి సహోదరులకు పిల్లలైన వారికి ప్రవేశం తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ప్రభువారు పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. పరిసయ్యులు శాస్త్రులు వీరు ధర్మశాస్త్ర యుగంలో ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి వ్యక్తులుగా మనకు గ్రంథంలో కనబడతాం. అంటే వారి మాట చలామణి అయ్యే పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. కానీ వారి యొక్క జీవన విధానము లేకపోతే వాళ్ళ గుణ లక్షణాలు కానీ పరిశీలన చేస్తే వారు పూర్తిగా దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో దానికి వ్యతిరేకంగా లేకపోతే భిన్నంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు గ్రంథంలో మనకు కనబడతాయి. అందుకోసమే వారిని ప్రభువారు సంబోధించిన మాట ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అని ప్రభువారు సంబోధిస్తా ఉన్నారు. వేషధారులు అంటే వారు పైకి ఒకటి చెప్తూ లోపల ఒకటి ఆలోచన కలిగిన వారిని వేషధారులు అంటే వారు చెప్పే మాటకి చేసే పనికి పొంతన ఉండదని అటువంటి వారిని వేషధారులు అంటారు. ప్రభువారు అయితే ఈ యొక్క శాస్త్రుల యొక్క పరిచయుల యొక్క గుణ లక్షణాలని ఈ యొక్క అధ్యాయంలో ఆయన చెప్తా వస్తా ఉన్నారు. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే వారి గురించి, వారి గుణ లక్షణాల గురించి పరిశీలన చేసినప్పుడు వారు చెప్పుదిరే గాని చేయరు. శాస్త్రుల యొక్క పరిచయుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే వారు చెప్తారు కానీ వారు చేయరంట. పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వారి యొక్క గుణ లక్షణాన్ని పరిశీలన చేస్తే వారు చెప్తారు కానీ చేయరనే విషయాన్ని అక్కడ తెలియజేయకూడదు. అప్పుడు యేసు జడసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమును మందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకునుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదిరే గాని చేయరు. ప్రభు వారికి ఏం చెప్తానంటే వారు మీకు ఏమి చెప్తున్నారో వాటన్నిటినీ అనుసరించి గైకునుడి. అంటే వారు చెప్పే విషయాలు శ్రేష్టంగానే కనబడతాయి కానీ వాళ్ళు మాత్రం వాటిని చేయరు, చెప్పుదిరే గాని చేయరు. అంటే చెప్పే వ్యక్తి చేసేవాడిగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వేం మాట్లాడతావో దాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు కూడా అటువంటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నువ్వు చెప్పేదే చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేసేదే చెప్పాలి. కానీ వీళ్ళు వేషధారులైనటువంటి శాస్త్రులు పరిచయులు ఏ విధంగా ఉన్నారంటే ప్రభు వారి గురించి మంచి అనాలిసిస్ ఇస్తా ఉన్నారు, క్లియర్ గా వారి గురించి చెప్తా ఉన్నారు. ఒక ఫస్ట్ విషయాన్ని ఆలోచన చేస్తే వారు చెప్పుదురు కానీ చేయరు అని ఆయన తెలియజేస్తారు. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే వారు మనుషులు కనబడే విధంగానే పనులు చేస్తారంట. మనుషులు కనబడే విధంగానే పనులు చేస్తారు. అంటే ఎక్కడైతే మనుషులు వారిని గమనిస్తుంటారో అంటే బయట బహిరంగంగా మనుషులు ఎదుట వాళ్ళు వాళ్ళ యొక్క పనులు కనపరుచుకోవాలని వాటిని మాత్రం చేస్తూ ఉంటారు. వారి అంతరంగంలో లేకపోతే వారు వేరొక పరిస్థితిలో ఉంటారు. వ్యక్తిగతంగా ఉండేటప్పుడు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకోసమే ప్రభు వారి గురించి చెప్తూ వీరు మనుషులు కనబడే విధంగా పనులు చేస్తారనే విషయాన్ని తెలియజేస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనే 6-7 వచనాల్లో చూస్తే 5వ వచనం చూద్దాం. మనుషులు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు.
విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబట్టుకు కోరుకుందరు. వీరు మనుషులు చూడడానికి, మనుషులు ఎక్కడైతే గమనిస్తుంటారో, ఎప్పుడైతే గమనించి అప్రిషియేట్ చేస్తారనుకుంటారో అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు అగ్రస్థానాలను కోరుకుంటూ ఉంటారు. అంటే వారికి అన్నింటిలో పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రుల యొక్క, పరిచయుల యొక్క జీవన శైలిని ప్రభు పరిశీలించి ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే వారు అగ్రస్థానాలను కోరుకుంటా ఉంటారు. వీరు వేషధారులు. కారణం ఏంటంటే వారు లోపల ఒకటి చేస్తూ బయటకు ఒకటి ప్రదర్శిస్తూ ఉంటారు. బయట మనుషులు చూసేటప్పుడు వారు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు, అగ్రస్థానాల్ని కోరుకుంటా ఉంటారు. ఇంకో విషయాన్ని కూడా ప్రభు వారు తెలియజేశారు. ఏం చేశారంటే వీరు ఒక వ్యక్తిని తమ మతంలోకి మార్చుకోవడానికి ఎంతో ప్రయాసపడతారంట. దేశం మొత్తం చుట్టూ వస్తారంట. తీరా అతను వచ్చిన తర్వాత అతన్ని నరకపాత్రుడిగా చేస్తాడు. అంటే ఎందుకు వచ్చాను అనే విధంగా తను బాధపడే విధంగా తన్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కారణం ఏంటంటే మోయలేని వాటిని వారిపైన మోపుతా ఉంటారు. ఈ శాస్త్రులు పరిశీలన చేసే పని మోయలేని వాటిని వారిపైన మోపి వారు తమ మతంలోకి వచ్చిన వారిని, తమ దగ్గరకు వచ్చిన వారిని ఎందుకు వచ్చామా అన్నట్టుగా బాధపడే విధంగా పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటారు. అందుకే వారిని ప్రభు వారు సంబోధించింది వేషధారులారా అన్నాడు. చూద్దాం ఆ విషయాన్ని మత్తయి సువార్తలోనే 13-14 వచనాలు, 23వ అధ్యాయం 13-14 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసివేయుదురు. మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. పరలోక రాజ్యాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు మూసేస్తా ఉంటారు. మీ క్రియల ద్వారా, మీ వేషధారణ ద్వారా వాటిని మూసేస్తా ఉంటారు. పరలోక రాజ్యాన్ని ఏం చేస్తా ఉంటారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. ఎంత దూరమైనా వీళ్ళు వెళ్తారంట ఒక వ్యక్తిని వారి యొక్క మార్గంలో తీసుకుని వచ్చుకోవడానికి. సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలు నరకప్రాయునిగా చేయుదురు. ఎప్పుడైతే ఆ వ్యక్తి వారి మార్గంలోకి వస్తాడో లేకపోతే వారి మతంలోకి వస్తాడో అతన్ని వీరికంటే ఎక్కువగా, వీరెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో అంతకంటే ఎక్కువైనటువంటి పరిస్థితిలోకి నెట్టే పరిస్థితి. ప్రభు వారు వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఏదైనా వ్యక్తి పరలోక రాజ్యం చేరాలని ఆశతోటే వారి దగ్గరికి వస్తే వీళ్ళు ప్రవేశించరు కదా, ప్రవేశించబోయే వారిని కూడా అడ్డం పెడతా ఉంటారు. అటువంటి పరిస్థితిలో శాస్త్రులు పరిచయం ఉన్నట్టుగా గ్రంథం చెప్తా ఉంది. ప్రభు వారు వారి గురించినటువంటి పరిశీలన ఆ విధంగా చేశారు. అంతేనా అంటే వీరు అంత మాత్రమే కాదు, వీరు అంధులు అంటే గుడ్డివారు. దేని విషయంలో గుడ్డివారు అంటే సత్యం విషయంలో గుడ్డివారు. సత్యాన్ని వారు గ్రహించలేరు, నమ్మరు, గ్రహించలేరు. వారి యొక్క స్థితి అటువంటిది. శాస్త్రుల పరిశీలక స్థితి అటువంటిది. వారు అంధులుగా ఉన్నారు, అంటే వారు గుడ్డివారుగా ఉన్నారు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సత్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతూనే, వింటూనే, దాన్ని బోధిస్తూ కూడా చివరికి వారు అనుసరించే విషయంలో, వారు గ్రహించే విషయంలో, సత్యాన్ని గ్రహించే విషయంలో వారు గుడ్డివారుగా ఉన్నారు, అంధులుగా ఉన్నారు. 16వ వచనం నుంచి చూద్దాము. అయ్యో అంధులైన మార్గదర్శకులారా, అంటే యాక్చువల్గా వీళ్ళు మెంటర్స్, అంటే వీళ్ళు మార్గాన్ని చూపించేవారు. కానీ వీరే అంధులుగా ఉన్నారు. ఒక గుడ్డివాడికి ఒక్కొక్క గుడ్డివాడికి మార్గం చూపించలేడు. కారణం ఏంటంటే అతనే గుడ్డివాడు, అతనే అంధుడు. అతను మార్గదర్శనం నడిచే వ్యక్తి కూడా చీకట్లోకి నడుస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా, బంగారంను శుద్ధిపరచు దేవాలయమా? మరియు బలిపీఠపు తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకున్న వాడు దాని తోడని, దానిపై నుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు.
మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడని అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మీరు ఏ విషయంలో ఒక వ్యక్తిని గురించి మీరు జడ్జ్ చేస్తున్నారు? అతని క్రియల గురించి మీరు ఏ విధంగా జడ్జ్ చేస్తున్నారు? ఏ విధంగా అతనికి మార్గాన్ని చూపిస్తున్నారు? మీరే అంధులయ్యి, మీరే గుడ్డివారై మీరు ఇంకొకరికి దారి చూపించే పరిస్థితిలో ఉన్నారా? అందుకోసమే వారిని వేషధారులు అన్నాడు ప్రభువారు, అంధులు అన్నాడు. అంటే తమ మార్గాలు ఎరుగిన వారు, మార్గంలో సరిగా నడువుని వారనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంతేకాదు వారి గురించి ఇంకా అనేక విషయాలు, వారి యొక్క గుణ లక్షణాలను, శాస్త్రుల యొక్క పరిశీల యొక్క గుణ లక్షణాలను ప్రభువారు పరిశీలించిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, వారు వెలుపల శుద్ధి చేసుకుని లోపల దుష్టత్వాన్ని కలిగిన వారు అన్నాడు. వెలుపల శుద్ధి చేసుకుని వారు బయటికి మాత్రమే బాగా కనిపిస్తా ఉంటారు, సమాజానికి బాగా కనిపిస్తా ఉంటారు, లోపల దుష్టత్వము వారిలో ఉంది, సమాజానికి మంచి కనిపిస్తా ఉంటారు. అంటే వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే, వారు దేని చేసినా గానీ బయట మాత్రమే శుభ్రంగా పెట్టుకొని లోపల దుష్టత్వాన్ని కలిగి ఉంటారు. చూద్దాం ఈ యొక్క అధ్యాయంలోనే 25వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి. లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి అంటే దుష్టత్వంతో నిండి ఉన్నది అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తా ఉన్నారు. దుష్టత్వంతో నిండుంది. వారు బయట మాత్రము శుభ్రంగా కనబడతారు కానీ లోపల దుష్టత్వము కలిగిన వారు. అందుకే ప్రభు వారు వారిని ఇంకొక మాట అన్నారు, సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. అంటే సున్నం కొట్టిన సమాధి పరిస్థితి ఏంటంటే, సున్నం కొట్టినప్పుడు బయటికి మాత్రమే తలతలాడుతూ ఉంటది, లోపల కుళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది, లోపల కుళ్ళిపోయిన పరిస్థితి, దుష్టత్వం ఉంటుంది. అందుకోసం వారిని సున్నం కొట్టిన సమాధులని ప్రభు వారు సంబోధిస్తా ఉన్నారు. 27వ వచనం నుండి చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. శాస్త్రుల పరిశీలి యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క గుణ లక్షణాలని, వారి యొక్క అంతరంగాన్ని ప్రభు వారు పరిశీలించిన తర్వాత వారి గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఈ విధంగా ఉంది. అక్రమంగా నడుస్తా ఉన్నారు. వారిలో ఏం లేదంట, వారు సమస్త కల్మషంతో నిండున్నారు. బయట మాత్రమే బాగా శుభ్రంగా, వెలుపలకు మాత్రమే బాగా కనబడుతున్నారు కానీ శృంగారంగా కనబడుతున్నారు. ఎందుకంటే చాలా డెకరేటివ్ గా సమాధుల్ని చేసి పెట్టుంటారు. బయటికి శృంగారం కనబడతాయి, లోపల దుష్టత్వము కల్మషము కనబడతా ఉంది. అది శాస్త్రుల పరిశీల యొక్క పరిస్థితిని ప్రభు వారు వర్ణిస్తా ఉన్నాడు. వీరు అబద్ధములు పలికేవారని ఆయన ఇంకొక దగ్గర చెప్తా ఉన్నాడు. 29-30 వచనాలు చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరెలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండకపోదు అని చెప్పుకుందరు. ఎంత ఘోరమైన మాట చూడండి. అంటే వాళ్ళు తెలియక చంపేశారు. మనంగానే ఉంటే నీతిమంతులం కాబట్టి, మనంగానే ఉంటే వాళ్ళని చంపుకునే వాళ్ళం కాదు. అంటే ఈయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. అంటే వారు అటువంటి మాటలు పలుకుతా, అంటే వారు నీతిమంతులైనట్టు వారి పితరులు నీతిమంతులు కాని విధంగా వారు ప్రవక్తలను చంపారంట, వీళ్ళైతే చంపలేదంట. కానీ వాస్తవం ప్రభువు చెప్తా ఉన్నాడు, మీరు ప్రవక్తలను నీతిమంతులను చంపేవారు, పరలోక రాజ్యానికి అడ్డంగా చేతులు పెట్టేవారు. మీరు పోరు, మీరు పోయేవారిని పోనీయరు. అది వేషధారులైనటువంటి శాస్త్రుల గురించి, పరిచయాల గురించి ప్రభువు చెప్పినటువంటి మాట. అందుకోసం వీరిని సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా, ఎన్ని విషయాలు వారి గురించి, వేషధారతనాన్ని గురించి ప్రభువారు వారిని తెలుపుతూ అన్న మాటలు. సర్ప సంతానమా, ప్రవక్తలు నీతిమంతులను చంపేవారు. 33వ వచనం నుండి చూస్తే ఏదే అధ్యాయంలో, సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి
పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడిని హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకు మధ్య మీరు చంపిన బకరియా కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతియు మీ మీదికి వచ్చును. ఇటువంటి వేషధారణ కలిగినటువంటి శాస్త్రుల పరిశీలకు రాబోయే దుస్థితిని కూడా ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు. వీరు సర్ప సంతానమా. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకున్నామంటే, అక్కడ ఎవరిని ఉద్దేశించి ప్రభు వారు ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి గుణ లక్షణాలు ఏంటి, ఎందుకు వారిని ఆ విధంగా ప్రభు వారు సంబోధించాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఈ విషయాలన్నీ పరిశీలన చేశాము. ఇప్పుడు మనము మెయిన్ కంటెంట్ లోకి వద్దాము. 23వ వచనాన్ని చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. వాళ్ళైతే ఆచార వ్యవహార విషయాల్లో అయితే ఎంతో నిబద్ధతతో కనబడతా ఉంటారు. అంటే 10వ వంతు దేవునికి చెల్లించాలి అనే విషయాన్ని వారు ఆలోచన చేసి వారు దేంట్లో 10వ వంతు తీస్తారంటే తమ యొక్క రాబడి అంతట్లో 10వ వంతు. అంత మాత్రమే కాదు, వాళ్ళు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, అంటే వారు తినే ప్రతి వస్తువులో వారి యొక్క ప్రతి వస్తువులో 10వ వంతు తీసి పెడతారు. అంటే ఇంత క్రమంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఆచారానికి సంబంధించి వాళ్ళు దాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. కానీ అంతకంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయము ధర్మశాస్త్రం తెలియజేయబడింది ఏంటంటే, అదేంటంటే న్యాయమును కనికరమును విశ్వాసమును. న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని మాత్రము మర్చిపోతా ఉన్నారు. 3 విషయాల్ని ఆలోచన చేద్దాము. న్యాయము, రెండవది కనికరము, మూడవది విశ్వాసం. వారి యొక్క గుణ లక్షణాలు ఇంతవరకు మనము పరిశీలన చేశాము. ప్రభువారు చెప్తుంది ఏంటంటే, మీరు మీ యొక్క ఆచార వ్యవహారాల్లో, అంటే దేవునికి ఇచ్చే దాంట్లో లేకపోతే దేవుణ్ణి మెప్పించే దాంట్లో పారంపర్యంగా వచ్చే వాటి విషయంలో అయితే ఎంతో జాగ్రత్తగా ఉండి ఏం చేస్తూ ఉంటారంటే, ప్రతి చిన్న విషయంలో కూడా పట్టింపుగా ఉంటారు. పుదీనాలోను జీలకర్రలోను. ఇదే విషయాన్ని మనం లూకాసు వార్తలో కూడా మనం గమనించవచ్చు. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనంలో కొద్దిగా మార్పుగా, వీటిని సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. అంటే ఒకే విషయాన్ని మరలా తెలుపబడింది ఆ యొక్క గ్రంథకర్త పరిస్థితులు బట్టి ఒకే జరిగినటువంటి ప్రభువారి మాటల్ని ఇక్కడ ఇంకొక రకంగా మనకు చూపించడం జరిగింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో, అయ్యో పరిచయులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతును చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అక్కడికి ఇక్కడికి మనకు డిఫరెన్స్ ఏం కనబడుతుందంటే, న్యాయం అనేది ఒకటే ఉంది, దాని తర్వాత కనికరమును విశ్వాసం అనే విషయంలో దేవుని ప్రేమ అని అక్కడ తెలియబడింది. న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు అంటే దేవుని ప్రేమ ఇలా ఉండట్లేదు. భౌతిక సంబంధంగా కానుకలు సమర్పించే దాంట్లో పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు వెనుకబడి ఉన్నారు. వాటి విషయంలో దేవుని ప్రేమ కనపరిచే విషయంలో, న్యాయాన్ని చూపించే విషయంలో, విశ్వాసాన్ని కనికరాన్ని చూపించే విషయంలో, విశ్వాసం విషయంలో మీరు వాటిని విడిచిపెట్టేశారు. వాటి గురించి మీరు పట్టించుకోవట్లేదు. ప్రధానమైన విషయాలు అవి. ధర్మశాస్త్రంలో మామూలు సంగతులను ఆలోచన చేసి ప్రధానమైన విషయాల్ని వదిలిపెట్టేస్తా ఉన్నారు. ప్రధానమైన విషయాల్లో మొట్టమొదటిది న్యాయాన్ని గురించి ఆలోచన చేద్దాము. ఈ న్యాయం అంటే ఏంటి? న్యాయాన్ని గురించి దేవుడు 2 పరిస్థితులు మనం పరిశీలన చేద్దాము. ప్రభు వారు మాట్లాడినప్పటికీ ధర్మశాస్త్ర కాలం జరుగుతూ ఉంది. అప్పుడున్నటువంటి శాస్త్రంతో పరిశీలిస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న సమయంలో జరుగుతూ ఉంది. నేటి క్రైస్తవ సమాజానికి
గ్రంథం నుంచి మనకు వస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రెండింటినీ ప్యారలల్ గా గమనించాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్ర కాలంలో ప్రభువు చెప్పిన మాటకి దేవుడు దేన్ని న్యాయంగా ఇచ్చాడో, న్యాయంగా ఏ విధంగా జరిగించాలని దేవుడు ఇష్టపడ్డాడో, అదేవిధంగా ఈ రోజు క్రీస్తు సంబంధాలుగా మనము న్యాయంగా ఏ విధంగా ఉండాలనే విషయాన్ని గ్రంథం నుంచి పరిశీలన చేస్తాము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అనగా ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు అని గ్రంథంలో తెలుపుతుంది. ఆయన నీతిని న్యాయము కీర్తన 33:5లో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడంట. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. అంటే ఆయన న్యాయం జరిగించేవారు, న్యాయంగా మాట్లాడేవారు, న్యాయంగా బ్రతికేవారు అంటే ఆయనకి ఇష్టము. ఆయన న్యాయంగా ఉంటాయి, ఆయన క్రియలు న్యాయంగా ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నీతిని న్యాయమును ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైతే న్యాయం జరిగిస్తూ ఉంటారో వారిని ప్రేమించేవారుగా ఉంటా ఉంటాడు. ధర్మశాస్త్ర కాలంలో మన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మీరు తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాలి. ఒక వ్యక్తిని జడ్జ్ చేసేటప్పుడు న్యాయంగా తీర్పు తీర్చాల్సిన అవసరం ఉంది. న్యాయంగా తీర్పు తీర్చకపోతే మీకు జరిగే పరిణామాలు ఏంటనే విషయాన్ని కూడా ఆయన ధర్మశాస్త్రం ద్వారా తెలియజేశాడు. లేవికాండము 19వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే 19వ అధ్యాయము 15వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయం బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను. న్యాయం దేవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే పేదవాడిని నువ్వు పార్షియాలిటీ చూపించాల్సిన అవసరం లేదు. భేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు. న్యాయం అంటే న్యాయమే. కానీ శాస్త్రుల పరిశీల కాలంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే వారు ఎవరు ధనికంగా ఉంటారో వారికి పెద్దపీట వేసే పరిస్థితి. సమాజ మందిరాల్లో ఎవరైతే ప్రశస్త వస్త్రం కట్టుకొని వస్తారో వారిని జాగ్రత్తగా చూసే పరిస్థితి, పేదవారిని వెలుగు నెట్టే పరిస్థితి. దాన్ని బట్టే వారిని వేషధారులారా అన్నాడు. కానీ వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం అయితే ఏ విధంగా ఉందంటే అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు, న్యాయం బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను. న్యాయం విషయంలో దేవుడు చాలా కఠినంగా, లేకపోతే ఆయన ఆజ్ఞలు చాలా కటువుగా కనపడతా ఉంటాయి. నువ్వెక్కడ కూడా 1% కూడా అటు ఇటు తూగడానికి వెళ్ళలేదు. దేవుని యొక్క న్యాయంలో నువ్వు నడవాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. అటువంటి న్యాయాన్ని మీరిపోయారు వాళ్ళు. ప్రధానమైనటువంటి ఆజ్ఞల్ని మీరి వేరే వాటి విషయంలో, భౌతికమైన వాటి విషయంలో వారు చాలా పట్టింపుగా కనబడుతున్నట్టుగా గ్రంథం హెచ్చరిస్తా ఉంది. న్యాయమైన తీర్పు తీర్చాలి, భేదవాడని పక్షపాతం లేకుండా, గొప్పవాడని అభిమానం చూపుకొని ఉండాలి. నువ్వు ఏ విధంగా ఉండాలో ద్వితీయోపదేశకాండంలో తెలియజేస్తూ కేవలము న్యాయముని అనుసరించి నడుచుకోవలను. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనంలో నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయముని అనుసరించి నడుచుకోవలను. దేవుడు నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు కేవలము న్యాయముని అనుసరించాలి. అంటే పక్షపాతము ఉండకూడదు, అన్యాయంగా తీర్పు తీర్చకూడదు, కేవలము న్యాయముని అనుసరించాల్సిన అవసరం ఉందని దేవుని ద్వారా హెచ్చరించబడ్డారు. ధర్మశాస్త్రాన్ని వారు చూశారు. అందుకోసం ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి నియమాల్ని వాళ్ళు పక్కన పెట్టేశారు. దాన్ని బట్టి వారిని వేషధారులు అన్నాడు ప్రభు. పరదేశికే గాని, తల్లిదండ్రులు లేని వానికే గాని, విధవరాలే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. పితరులకి చాలా గట్టిగా, అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు పరదేశికే గాని, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 19వ వచనంలో, 27వ అధ్యాయము 19వ వచనంలో పరదేశికే గాని
తండ్రి లేని వానికే గాని విధవరాలకే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను. ప్రజలందరూ ఆమేన్ అనాలి. అంటే న్యాయం తప్పి తీర్పు తీరిస్తే, అంటే అన్యాయంగా ప్రవర్తిస్తే ఎవరెవరి పట్ల? పరదేశి పట్ల. రెండవది తండ్రి లేని వాని పట్ల, విధవరాలి పట్ల న్యాయం తీర్పు తీర్చేటప్పుడు నువ్వు న్యాయంగా తీర్పు తీర్చాల్సిన అవసరం ఉంది. అలా చేయనప్పుడు ప్రజలందరూ సమక్షంలో అతడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దేవుని యొక్క ధర్మశాస్త్రము అంత ఖండితంగా న్యాయం విషయంలో ఉంది. నువ్వు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. న్యాయానికే నువ్వు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. న్యాయం అనుసరించి నడవాల్సిన అవసరం ఉంది. గ్రంథంలో అనేక చోట్ల న్యాయాన్ని గురించి తెలియజేసినప్పుడు కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 3వ వచనంలో న్యాయం అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారును ధన్యులు. న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటే గ్రంథం చెప్తున్నమాట, వారు ధన్యులు. వారు ధన్యులని గ్రంథం తెలియజేస్తా ఉంది. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 25వ వచనంలో న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. ధన్యుడు అన్నారు న్యాయంగా ప్రవర్తించే వ్యక్తిని. అదేవిధంగా న్యాయంగా తీర్పు తీర్చే వ్యక్తికి మేలు కలుగుతుంది, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఇవన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాము. మన పితరులతో దేవుడు చేసినటువంటి ధర్మశాస్త్రము. ఆ సమయంలో ప్రభువారు శాస్త్రుల పరిచయం గురించి మాట్లాడిన మాటలు ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం న్యాయంగా ఏమైనా ఆలోచించాలి అని గ్రంథంలో పరిశీలన చేస్తే కొత్త నిబంధన సంబంధులకు కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాము. కొత్త నిబంధన సంబంధులకు న్యాయాన్ని గురించి తెలియజేస్తూ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుండి ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదము గనుక వీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. నువ్వు అన్యాయం చేశావంటే దానికి తిరిగి నువ్వు అన్యాయాన్ని పొందుకుంటా. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. అంటే నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చావు, ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించావు, అది నీకు తిరిగి వస్తుంది. దేవుడు దాన్ని నీకు మరలా నీ పక్షంగా దాన్ని జరిగిస్తాడు. పక్షపాతం ఉండదు, దాంట్లో ఎటువంటి బయాల్స్ ఉండవు. పక్షపాతం లేకుండా ఆయన నీ పట్ల తీర్పు తీస్తాడు. నువ్వు అన్యాయంగా తీర్పు తీస్తే నీకు అన్యాయముగా తీర్పు తీర్చబడుతుంది. కారణం ఏంటంటే పైన మనం చదువుకున్నాము, ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందమని ఎరుగుదమనుక మీరేమి చేస్తున్నది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొత్త నిబంధన సంబంధులు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు మనం గమనించాము. వారు వేషధారులాగా ప్రవర్తించారు. కానీ క్రీస్తు చేస్తున్న వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే, స్వాస్థ్యము మనం ప్రతిఫలంగా పొందుకోబోతున్నాము. దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని మనం పొందుకుపోయే వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే, అన్యాయం చేస్తే ఆ ప్రతిఫలంగా మనకు అన్యాయం వస్తుందని ఎరిగిన వారమై ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని మనము మిస్ చేసుకోకుండా, అంటే ఆయన ఇచ్చే ఆ యొక్క బహుమానాన్ని పోగొట్టుకుంటామేమో అనే భయంతో మనం న్యాయం తీర్చాల్సిన అవసరం ఉంది. న్యాయంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్షపాతం ఉండదంట. నువ్వు ఏ విధంగా అన్యాయం చేశావో నీ అన్యాయం నీకు తిరిగి దేవుడు నీకు జరిగిస్తాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా భయంతో వణుకుతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభు వారు వేషధారులారా అన్నాడు. ప్రతి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటా ఉన్నాము. ఒకటి, న్యాయాన్ని గురించి ఆలోచన చేస్తాము. కొత్త నిబంధన సంబంధాలుగా, క్రీస్తు సంబంధాలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అన్యాయం చేయకూడదు, న్యాయంగా నడవాలి. ప్రధానమైన ధర్మశాస్త్రంలో ప్రధానమైంది, క్రీస్తు యేసులో కూడా ప్రధానమైంది మనం న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రం నెరవేర్చబడి కొత్త నిబంధన మనకు ఇవ్వబడింది. కొత్త నిబంధన ప్రకారం కూడా న్యాయంగా బ్రతకాల్సిన అవసరం ఉంది.
దేవుని నియమంలో బతకాల్సిన అవసరం. రెండో విషయాన్ని చూస్తే, మొదటిది న్యాయము, రెండవది కనికరము. కనికరాన్ని గురించి ఆలోచన చేస్తే, ధర్మశాస్త్ర సంపదల గురించి ప్రభువారు చెప్పిన మాట, వారు ఏ విధంగా కనికరాన్ని చూపకుండా ఉన్నారో దాన్ని బట్టి వారిని వేషధారులారా అని ప్రభువారు అన్నాడు. ఎందుకు వేషధారులారా అన్నాడంటే, దేవుడు దేని కోరుకుంటాడో దాన్ని కాకుండా వీరు వేరే వాటిని చేస్తా ఉన్నాడంట. దేవుడు కోరుకునేది ఒకటి, కాకపోతే వీడు చేసేది ఒకటి. దేవుడు ఏం చేస్తాడంటే, నేను బలిని కోరనన్నాడు, కనికరను మాత్రమే కోరతాను. కానీ వీళ్ళు బలులు అర్పించే విషయంలో మాత్రము చూశారు కదా, పుదీనాలోను జీలకర్రలోను 10 వంతు ఇవ్వడానికి, లేకపోతే పాపం చేయడం బలి అర్పించడం, పాపం చేయడం బలి అర్పించడం, బలి అర్పించేదానికి కలిగిస్తా ఉన్నారు. పాపం చేయొద్దు, పొరపాటు చేస్తే బలి అర్పించాలనే పరిస్థితిలో దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉంటే వారు అది వాళ్ళకి నార్మల్ అయిపోయింది. అంటే చాలా క్యాజువల్ గా వాళ్ళు పాపం చేయడం, బలి అర్పించుకోవడం. అందుకోసం ఆయన, నేను బలిని కోరును అని కాదు, కనికరంని కోరుతాను, బలిని కోరట్లేదు. గ్రంథంలో చూద్దాము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, పేజీ నంబర్ 747, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలి కంటే, బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానం ఏం చేస్తా ఉంటుందంటే, కనికరం చూపడానికి, కనికరం చూపడం ఏ విధంగా నీకు నేర్పిస్తా ఉంటుంది. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానము వారు కానీ పొందుకొని ఉంటే కనికరం చూపించుకునేవాళ్ళు. కానీ ప్రధానమైనటువంటి ధర్మశాస్త్రం ప్రధానమైన విషయాల్ని మర్చిపోయారంట. కనికరాన్ని చూపడానికి మర్చిపోయారు. కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు ఇస్తున్నారు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుతున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకోలేదంట వాళ్ళు బలు ఇవ్వడానికి వాళ్ళు చూస్తా ఉన్నారు. అందుకే ప్రవక్త అయినట్టు మీకా ద్వారా దేవుడు మరలా తెలియజేశాడు వారికి. మీకా 6వ అధ్యాయం 5వ వచనంలో ఏ విధంగా నువ్వేం చేయాలి, నువ్వు ఏ విధంగా నడుచుకోవాలనే విషయాన్ని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు తెలియజేశాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేని నువ్వు ప్రదర్శించాలి, ఏ విధంగా ఉండాలి అనే దాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ధర్మశాస్త్రము తెలియజేయబడింది, ఏది ఉత్తమమో వారికి తెలియజేయబడింది, ఏది మంచిదో వారికి తెలియజేయబడింది. కానీ వారు దాన్ని అనుసరించట్లా. వారు బలు ఇవ్వడానికే వారు ఇష్టపడతా ఉన్నారు. ఏమి ఇష్టపడుతున్నారంటే, న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. బలి అడగట్లేదు, న్యాయంగా నడుచుకోమన్నాడు, కనికరాన్ని ప్రేమించమన్నాడు, దీన మనస్సు కలిగి ఉండమన్నాడు. ఇవి ఉత్తమమైనవిగా దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. కానీ వారు దాన్ని మరచి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వేరే వాటిపైన వారి యొక్క ధ్యాస, భౌతికమైన వాటిపైన ధ్యాస, కనికరాన్ని వదిలిపెట్టేశారంట. కనికరమునే కోరుతున్నాను కానీ నేను బలిని కోరటం లేదు. దాని విషయాన్ని కొత్త నిబంధన సమయంకి వచ్చేసరికి ప్రభువారు ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారికి హెచ్చరికగా మాట్లాడుతూ ఈ విషయాన్ని మరలా ఆయన ఎత్తి చూపుతా ఉన్నాడు. వాళ్ళకి ఎత్తి చూపుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ విషయాలను నేర్చుకోండి అంటా ఉన్నాడు. ఏమి నేర్చుకోమంటాడంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, కనికరం నేను కోరుచున్నాను కానీ బలిని కోరనను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నది. 9వ అధ్యాయము 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నది. మీరు మర్చిపోయారేమో ప్రవక్తల ద్వారా తెలుపబడిన మాటలు. సమాజ మందిరాల్లో ప్రవక్తల గ్రంథాలు చదువుతా ఉన్నారు, కానీ వాటి విషయాల్ని గ్రహించలేకున్నారు, సత్యాన్ని గ్రహించలేకున్నారు, సత్యాన్ని
అలవాటు చేసుకోలేక సత్యం ప్రకారం నడుచుకోలేక ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే మరలా వెళ్ళి బ్యాక్ టు ది బిగినింగ్, ఒకసారి వెనక్కి వెళ్ళి మరలా ఆలోచించండి. ఏమని ఆలోచించాలంటే, దేని గురించి ఆలోచించాలంట అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పారు. వారు వాటిని దేవుని యొక్క మాటలను మర్చిపోయారు, కడిచెవిని పెట్టారు. వారు దానిలో యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కనికరం చూపే విషయం, అందుకోసమే బలిని కోరట్లేదు అనే విషయాన్ని ప్రభువారు మరలా నేర్చుకునండి అన్నాడు. కారణం ఏంటంటే, మీరు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారో, కనికరం విషయంలో మీ యొక్క శైలి ఏ విధంగా ఉందో, అంటే మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, దేవుడు చెప్పింది ఒకటి కనికరం చూపించే విషయంలో, కానీ మీరు అనుసరించే విషయంలో వేరే విధంగా ఉన్నారని ప్రభువారు హెచ్చరిస్తా ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరనను వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. నిర్దోషులను దోషులని అంటే ఏం జరుగుతా ఉంది? కనికరం చూపించలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నిర్దోషిని కూడా దోషి అని చూపిస్తా ఉంటాడు. నిర్దోషులను దోషులుగా చేస్తా ఉన్నారు. అంటే మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఏం జరుగుతా ఉందంటే, మీరు అన్యాయమైనటువంటి తీర్పు తీరుస్తా ఉన్నారు. నిర్దోషమైన దోషి అని నేరాన్ని మోపుతా ఉన్నారు. నిర్దోషమైన ప్రభు వారిని వారు దోషిగా అప్పగించే గడియలు దగ్గర పడ్డప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్నమాట. అంటే మీరు తీర్పు తీర్చే మీ తీర్పులు ఎలా ఉంటాయంటే అన్యాయపు తీర్పులు. మీరు కనికరాన్ని చూడరు, కనికరాన్ని గమనించరు. బలిని కోరవద్దని ప్రభు దేవుడు తెలిపినటువంటి మాటని మీరు నేర్చుకొని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసము కనికరం చూపుట మీ వల్ల కాదు అని తెలియజేస్తాం. ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా, మీరు ప్రధానమైనటువంటి ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి విషయాలను మర్చిపోయారు. న్యాయంగా నడిచే విషయాన్ని మర్చిపోయారు, కనికరాన్ని మర్చిపోయారు. ఈ రోజున కొత్త నిబంధన సంబంధం మనకు, క్రీస్తు సంబంధం మనకు కనికరం విషయంలో మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుని మృతుల్లో నుండి లేపి తన విశేషమైన కనికరం చొప్పున మనకు మరలా జన్మించే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే పునర్జన్మనిచ్చాడు, అంటే నూతనమైనటువంటి జన్మనిచ్చాడు క్రీస్తు ద్వారా. ఆయన కనికరమే చూపించకుండా ఉంటే మనము నిత్య నరకాగ్ని ఉండవలసిన వాళ్ళం. ఆయన కనికరం మన పట్ల ఎంత ఉందంటే ఆయన విశేష కనికరం చొప్పున అని పేతురు గారు చెప్తా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో, మన ప్రభువుకి యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడా నిరీక్ష మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. దేవుని యొక్క విశేష కనికరము మనల్ని ఏం చేస్తా ఉందంటే నూతన సృష్టిగా చేయడానికి, క్రీస్తు యేసునందు మరలా జన్మించడానికి. చచ్చిన వారమైనటువంటి మనల్ని, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని మరలా జన్మింపజేయడానికి దేవుని యొక్క కనికరం మన పట్ల చూపించాడు క్రీస్తు యేసు ద్వారా. క్రీస్తు యేసు సంబంధాలుగా కనికరం మనం పొందాము. మనం ఇతరుల ఎట్లా కనికరం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరుల ఎట్లా కనికరం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మనం నూతన సృష్టిగా చేయబడ్డామంటే అది దేవుని యొక్క విశేషమైన కనికరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు సంబంధాలుగా మనం ఆలోచించాల్సిన విషయం తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము కూడా
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, తీతు పత్రిక 3:5 నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని, మన నీతిని బట్టి కాదు, మన మంచి క్రియలను బట్టి కాదు, మనం నూతనంగా జన్మించామంటే, మరల జన్మించామంటే, జీవాన్ని కలిగి ఉన్నామంటే అది మన నీతి కాదు, మన మంచితనం కాదంట. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. దేవుడు ఇంత గొప్ప పని, ఇంత గొప్ప కనికరాన్ని మన పక్షంగా చూపించినప్పుడు, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా దేవుని ఆత్మను మనకిచ్చి క్రీస్తు సంబంధాలుగా మనల్ని ఉంచినప్పుడు ఆయన కనికరం ద్వారానే మనము రక్షించబడ్డాము. దీన్ని మర్చిపోకూడదు. ఆయన కనికరం ద్వారా మనము రక్షించబడ్డాము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దేవుని జ్ఞానం. కనికరం చూపడం అనేది, క్రీస్తు సంబంధిగా నువ్వు కనికరం చూపడం అనేది దేవుని యొక్క జ్ఞానము, పైనుండి వచ్చిన జ్ఞానమే, కానీ ఇది మన జ్ఞానం కాదు. యాకోబు పత్రికలో ఒక విషయాన్ని తెలియజేస్తూ పైనుండి వచ్చు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడున్నది. ఇంతేనా అంటే ఇంతకంటే గొప్ప మాట దాని తర్వాత ఉంది. కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది. కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. నూతన సృష్టిగా చేయబడినటువంటి నీకు పైనుండి వచ్చే జ్ఞానం ద్వారా ఏం జరుగుతుందంటే కనికరం చూపించడానికి, కనికరంతో మంచి ఫలములతో నిండుకున్నది. పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం ఇది దేవుడు నీకు ఉచితంగా క్రీస్తులో ఇచ్చినటువంటి కనికరం. ఈ కనికరాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు కూడా ఉచితంగా దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే యాకోబు పత్రిక 2:13 కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందునని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 2:13 కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నువ్వు కనికరం చూపకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే నీవు కూడా కనికరం లేని తీర్పు, కొద్దిగా కూడా ఎగ్జామ్షన్ ఏమీ ఉండదు, కొద్దిగా కూడా ఛాన్స్ అనేది ఉండదు, కొద్ది కనికరం చూపేయడానికి అవకాశమే ఉండదు. కారణం ఏంటంటే నీవు కనికరం లేని పరిస్థితిలో జీవించావు కాబట్టి. క్రీస్తు సంబంధిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనికరాన్ని ఎలా ఉండాలంటే ఎదుటి వారి పట్ల నువ్వు కనికరాన్ని చూపించాలి, నీ దగ్గరకు వచ్చేసరికి న్యాయాన్ని తీర్చాలి. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే నా దగ్గరకు వస్తే కనికరం చూపించండి బ్రదర్ ప్లీజ్ అంటారు. ఎదుటి వ్యక్తి విషయంలో న్యాయం కరెక్ట్ గా లైన్ గీసి నువ్వు లేవు కాబట్టి నీకు శిక్ష. ఇది కరెక్ట్ కాదు. గంధం చెప్తున్నమాట ఎదుటి వారి పట్ల నువ్వు కనికరం చూపించాలి, నీ పట్ల న్యాయం అనాలి. నేను న్యాయంగా ప్రవర్తిస్తాను బ్రదర్, న్యాయంగానే నాకు తీర్పు తెచ్చండి అని అడగాను. నా విషయంలో నేను న్యాయం అనాలి, ఎదుటి వారి విషయంలో నేను కనికరం చూపించాల్సిన అవసరం ఉంది. అందువల్ల కొత్త నిబంధన సంబంధాలుగా, క్రీస్తు సంబంధాలుగా మనం ఆలోచించాల్సింది. ధర్మశాస్త్ర యుగంలో వాళ్ళు జీవించిన జీవితాన్ని గమనించిన తర్వాత ప్రభు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వేషధారులని శాస్త్రులారా పరిశీలారా. ఈరోజు మనము ఆ విధంగా ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే కనికరం చూపకపోతే కనికరం లేని తీర్పు పొందుతా ఉంటాము. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే విశ్వాసం విషయము. ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి న్యాయము, కనికరము, విశ్వాసాన్ని విడిచిపెట్టారంట. విశ్వాసం అంటే మనకు ముందుగా కనబడేది హెబ్రీ పత్రిక 11:1 చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎన్నవనటకు రుజువునై ఉన్నది. మనం చూడని వాటిని నమ్మడం విశ్వాసం. మనకు తెలియని వాటిని తెలియజేసినప్పుడు వాటి విషయంలో నమ్మిక కలిగి ఉన్నాము, అనుమానం కలిగి ఉన్నాం కాదు. విశ్వాసం అంటే అనుమానం లేని స్థితి. అనుమానం పడ్డామంటే నీలో విశ్వాసం లేదని అర్థం. దేవుడి మాటపై నీకు అనుమానం ఉంది, అది జరగదా జరగదో. అనుమానం ఉంటే అనుమానం ఉన్న చోట విశ్వాసానికి తావేలేదు. విశ్వసిస్తే అనుమానానికి తావేలేదు.
అందువల్ల మనము చూడని వాటిని, మనము విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైన మన కనబడిన వాటిని నిజమని నమ్మాల్సిన అవసరం ఉంది. పరలోకం నీకు కనబడట్లేదు, మన కంటికి కనబడట్లేదు, కానీ దేవుని గ్రంథంలో పరలోక విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిని నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని గ్రంథంలోని దేవుడు బయలుపరిచిన వాటిని నమ్మాల్సిన అవసరం ఉంది. అదృశ్యమైనవి మనము ఉన్నటకు అదృశ్యమైనవి ఉన్నవిగా ఆలోచన చేయాలి. చూద్దాం కింద, దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందిరి, ప్రపంచంలో దేవుని వాక్యములను నిర్మాణమైనను అందును బట్టి దృశ్యమైనది కనబడలేవు పదార్థముల చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. ఒక్క మాట చేత సృష్టిని దేవుడు సృష్టించాడు, తన మాట చేత. అంటే మనం దృశ్యంగా చూసే ప్రతి ఒక్కటి ఈరోజు దేవుని మాట చేత కలిగినాయి. అదృశ్యమైన వాటిని ఉన్నవని ఆలోచన చేసేది విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపి. నీకు నాకు శరీరంలో ఉన్న మనకు దేహంలో ఉన్న మనకు కనపడ్డు, కానీ దేవుడు లేడా అంటే దేవుడు ఉన్నాడు. పరలోకం ఉందా? ఉంది. నీకు కనబడుతుందా? కానీ కనబడట్లేదు. కానీ దేవుని మాట, దేవుని గ్రంథము పరలోకం ఉందని తెలియజేస్తుంది. విశ్వసించాల్సిన అవసరం. దేని బట్టి నువ్వు విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తే అదృశ్యమైన వాటివి ఉన్నవని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పితరులు కూడా అదే విధంగా ఆలోచన చేశారు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు, దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు, తను ప్రయాణం వెళ్ళాడు. తను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ డైరెక్షన్ వెళ్ళాలో కూడా తెలియదు, తను ప్రయాణం అయ్యాడు. విశ్వాసాన్ని బట్టి మన హెబ్రీ పత్రికలో మొత్తం చూస్తే విశ్వాసాన్ని బట్టి మన పితరులు ఏ విధంగా నడిచారో అర్థమవుతా ఉంటది. 13వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. వారు పరదేశులు, యాత్రికులని ఆలోచన చేసి విశ్వాసం గలవారై మృతి పొందారు. వారికి ఉన్నటువంటి విశ్వాసం ఆలోచన చేస్తే మనము ఆ స్థాయిలో విశ్వసిస్తున్నాము దేవుని యొక్క మాట ఎందు విశ్వాసం కలిగి ఉన్నామంటే మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వారు విశ్వాసం గలవారై మృతి నొందారు. దేవుని మాట దేవుడు తప్పక వారి పట్ల నెరవేరుస్తాడని వారు విశ్వసించారు. వారు భౌతికమైన మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా వారు ఎంతో జాగ్రత్తగా ఆలోచించారు. చూస్తే మనం అబ్రహాం యొక్క పరిస్థితి చూస్తే 10వ వచనంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. భౌతికంగా ఇచ్చిన కనాను దేశం గురించి కాదు, లేకపోతే ఆస్తి అంతస్తు గురించి కాదు, ఆయన విశ్వాసము కనబడని ఆ పరలోక పట్టణము దేనికోసం ఎదురు చూసా అంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అది విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని కలిగి మన పితరులు నడిచారు. ధర్మశాస్త్ర యుగంలోనే ఏ వేషధారులైన శాస్త్రులు పరిచయులు ఉన్నారో ఆ యొక్క పితరుల యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో దేవునికి ఇష్టలుగా నడిచిన ప్రజలు ఉన్నారు. వారు విశ్వాసాన్ని ప్రదర్శించిన వారు ఉన్నారు. ఈ రోజు క్రీస్తు సంబంధంగా క్రీస్తు యొక్క బిడ్డలుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనము ఏ విధంగా ఎటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందంటే, ముందుగా విశ్వాసం ద్వారా నీకు వచ్చేది ఏంటో ముందు ఆలోచన చేస్తే దాని తర్వాత విశ్వాసాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం ద్వారా నువ్వు ఏం పొందుకున్నావు ఆలోచిస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. గ్రంథం గుర్తు చేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్నది ఏమిటి? క్రీస్తు సంబంధిగా రక్షించబడిన వాడుగా, నూతన సృష్టిగా చేయబడినవాడుగా నువ్వు క్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్నది ఏంటంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారానే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, కనుక కలిగినది కాదు, దేవుని వరమే.
రక్షించబడటమే, దేవుని ఇంటిలోకి చేర్చబడటమే విశ్వాసం ద్వారా జరిగే క్రియ. విశ్వాసం ద్వారా దేవుని ఇంట్లోకి వచ్చినాము. దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని చూపించే విధానము ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. విశ్వాసాన్ని చూపించాలి, మాదిరి చూపించాల్సిన అవసరం ఉంది. విశ్వాసంలో మాదిరి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని ఇంటిలోకి చేర్చబడ్డాము, రక్షించబడ్డాము, దేవుని కృపలో మనము నిలుచున్నాము. మనం మాదిరి చూపించాల్సిన అవసరం ఉంది. పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ చెప్తున్న మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈరోజు మనకు కూడా ఈ యొక్క హెచ్చరిక, విశ్వాసంలో మనము మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు రక్షించాడు, విశ్వాసాన్ని బట్టి దేవుని ఇంటిలోకి చేర్చబడ్డాము. మనము మాదిరికరమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి మాదిరి ఉండాలంటే అన్ని విషయాల్లో, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్న దానికి పిలుపులకు తగినట్టుగా విశ్వాసంలో మాదిరి చూపించాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. ఊరికే కూర్చొని విశ్వాసాన్ని ఇమ్మంటే, లేకపోతే విశ్వాసం నాకు పెంపొందుతుందని అనుకుంటే అది ఒట్టి మాట. విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని పౌలు గారు తిమోతికి చెప్తూ, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంతకు ముందున్నటువంటి మాటలు అనేకం తెలియజేయబడ్డాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గురించి, దాని తర్వాత ధనాపేక్ష గురించి మాట్లాడిన తర్వాత పౌలు గారు తిమోతి చెప్తూ, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాసం సంపాదించుకోవాలంటే కూడా ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. మన ప్రయాస లేకుండా విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండలేవు. ఎంతో ప్రయాసపడ్డ మన పితరులు, వారు విశ్వాస వీరులుగా వారు మన ముందు కనబడ్డారంటే వారు ఎంత ప్రయాసపడ్డారు. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే ప్రయాసపడాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. విశ్వాసం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో మనం ఇంతవరకు పరిశీలన చేశాము. దేని గురించి ప్రభువారు ఇక్కడ వారిని హెచ్చరిస్తున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. ఇప్పుడు మనం చూసాం న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని వారైతే విడిచిపెట్టారంట. క్రీస్తు సంబంధాలుగా మనం ఏ విధంగా ఉండాలో మనల్ని గ్రంథం హెచ్చరించింది. క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనము న్యాయం విషయంలో, కనికరం విషయంలో, విశ్వాసం విషయంలో ఏ విధంగా బ్రతకాలో ప్రయాసపడి వాటిని పొందుకోవాలి. వాటి విషయంలో మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వారిని ప్రభు వారు వేషధారులు అన్నారు. కారణం ఏంటంటే వారు 10వ వంతు చెల్లించే విషయంలో ఏదైతే కనబడుతుందో కనబడేదాన్ని, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి సమాజ మందిరాల్లో ఇట్లా వెదజల్లే వాళ్ళంట. అంటే వారు మేము ఇంత పుదీనా తీసుకొచ్చాం, ఇంత కొత్తిమీర తీసుకొచ్చాం, ఇంత మా యొక్క కానుకలు తీసుకొచ్చాం అంటే మనుషులు కనబడే వాటిని వారు చేయడానికి చూశారు. న్యాయము, కనికరము, విశ్వాసము ఇవి కంటికి కనబడవు. ఆలోచన చేస్తే అవి కంటికి కనబడవు. నువ్వు న్యాయంగా తీర్పు తీర్చేది, దేవునికి తీర్పు తీర్చే ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే అది కనబడుతూ ఉంటుంది. కనికరం చూపించేది కూడా అది కంటికి కనబడదు. విశ్వాసం కూడా కంటికి కనబడదు. కానీ క్రియల మూలంగా విశ్వాసము కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రియలు ఈ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వీరు వేషధారులను ఎందుకన్నాడంటే ప్రభువారు, వీరు కంటికి కనబడడానికి వాటిని తీసుకొస్తున్నారు. కానీ నువ్వైతే క్రీస్తు సంబంధిగా నువ్వేం ఆలోచన చేయాలంటే
వారు చేసిన దానికంటే ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అనగా న్యాయమును కనికరమును విశ్వాసం విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండును. వాటిని మానక అంటే వేటిని మానకూడదంటే 10వ వంతు ఇచ్చేదాన్ని నువ్వు మానద్దు. కానీ ఈ రోజు క్రైస్తవుడిగా విశ్వాసిగా మనకు 10వ వంతు కాదు, వర్ధిల్లను కొలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. వర్ధిల్లను కొలది వీటిని మానకూడదు. వర్ధిల్లను కొలు ఇచ్చేదాని విషయంలో మానకూడదు. అంటే ఇది బహిరంగంగా కనబడుతుంది, ఏమన్నా అవుతుందేమో, ఏం లేదు. వీటిని మానక వాటిని చేయాల్సిన అవసరం ఉంది. వీటిని మానకూడదంటే వీటిని మానకూడదు. కనికరమును, న్యాయమును, విశ్వాసాన్ని వర్ధిల్లు కొలిది ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులంగా, క్రీస్తు సంబంధంగా అది లేకపోతే మనం కూడా ఏమైపోతా ఉంటామంటే శాస్త్రులు పరిచయుల్లాగా ప్రభు దృష్టికి వేషధారులా కనబడుతూ ఉంటాము. పైకి కనబడాలని వేషధారుల గురించి మనం ప్రభు వారు విశ్లేషించినటువంటి విషయాలన్నీ గమనించాము. వారు ఏ విధంగా ఉన్నారు? వీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఎప్పుడైతే న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని, న్యాయాన్ని జరిగించి కనికరాన్ని ప్రేమించి విశ్వాసంలో నడుస్తాము, అప్పుడు దేవుని రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల హెచ్చరించబడినటువంటి ఈ మాటలు మనం దేవుని పక్షంగా బ్రతకాలనుకుని దేవుని ఇంటిలోకి చేర్చబడిన మనము ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే వేషధారులనే ముద్ర మన మీద పడదు. ఆ ముద్ర లేకుండా దేవుని పక్షంగా బతుకుతూ దేవుని బిడ్డలుగా మనం కొనసాగితే దేవుని రాజ్యంలో మనం ఉంటాము. దేవునితోనూ ఆయన కుమారుతోనూ యుగ యుగాలు సదాకాలం ఉంటాం. మన యొక్క గోల్ అదే, మన యొక్క నిరీక్షణ అదే, మనం పొందాలనుకునే బహుమానం అదే. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మన ఫోకస్ అంతా దానిపైన ఉండాలి. ఇక్కడ ఏముందంటే ఏమీ లేదు. వాళ్ళు అందుకనే ఎలా బతికారంటే వారు ఇక్కడ ఏం మాకు లేదు, మేము పరదేశులము, యాత్రికులము. మనం కూడా అదే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళా చదువుకుందాం దాన్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో, వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని. మనం కూడా పరదేశం యాత్రికులు. మన టార్గెట్, మన ఫోకస్ అంతా దానిపైన ఉండాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రధానమైనటువంటి వాటిని మనం జరిగిస్తూ బహుపక్షంగా బ్రతుకుతూ దేవుని యొక్క మాటల్లో మన హృదయాలు నిలుపుకుంటూ ఆత్మ సంబంధంగా ఎదగాలని కోరుపెట్టి మనం చేస్తూ